మా ఇంట్లో ఉప్పలమ్మ తల్లి ఫంక్షన్ అయితే చేసినాం. ఎలా జరిగిందో వీడియోలో అయితే మొత్తం చూపిస్తా. వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి. హే గైస్ మన 50 డేస్ వీడియో సిరీస్ లో డే 34 ఇది. మీకైతే ఇక్కడ ఒక పాత గుడి అయితే కానొస్తుంది కదా. దీని వెనకాలైతే ఒక కొత్త గుడి అయితే కట్టమని అయితే చెప్పారు. అప్పటికైతే టైం అయితే 4 అవుతుంది. ఈవినింగ్ కల్లా తొందరగా గుడి కంప్లీట్ చేయాలని అయితే స్పీడ్ గా అయితే కట్టినాం. ఇంకా గుడి వరకు కంప్లీట్ అయ్యేసరికి 7:30 అలా అవుతుంది. ఇంకా అంతలోపు అయితే పూజారులు అయితే అందరూ అయితే వచ్చారు. మాకి టైం పోతుంది అని అయితే నాకైతే తప్పు చెప్పారు. ఇంకా మెయిన్ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఈ పూజలో కూర్చోడానికి అయితే ఉపవాసం చేసిన వాళ్ళే ఉండాలంట. యాక్చువల్ గా పోయిన సంవత్సరం అయితే ఉపలం తలకి అయితే పెట్టుకున్నాం. కానీ ఈ సంవత్సరం అయితే ఎల్లమ్మ తలను కూడా ఇంకా మనం ఇప్పుడు రెండు దేవతలను పెట్టుకున్నాం కాబట్టి ఇంకా పూజ అయితే కొంచెం లేట్ అయింది. ఎన్ని రోజులు అయితే భద్రంగా మేపిన మేకలను అయితే ఎలా అయితే కోయాల్సిన టైం అయితే వచ్చింది. మేకలను కోసేటప్పుడు అటువైపు అసలు చూడబుద్దే కాదు. అదే తినేటప్పుడు అయితే అయ్యే ఉండవు అసలు. ఇంకా ఎర్లీ మార్నింగ్ త్వరగా ఫ్రెష్ అప్ ఇంకా టిఫిన్ అయితే చేసిన. నేను వెళ్ళేసరికి ఇంకా అన్ని టిఫిన్ ప్లేట్స్ అన్ని అయితే అయిపోయినాయి. ఒకసారి మన టిఫిన్ ప్లేట్ ఎలా ఉందో సరే అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ ఫంక్షన్ హాల్లో సురేష్ ఫోన్ గ్లాస్ పగిలితే ఇంకా గ్లాస్ చెప్పడానికి షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ లో వీళ్ళనైతే మీరైతే చూసే ఉంటారు. ఆఖరి అన్నం తినే దగ్గర కూడా వీళ్ళిద్దరు గొడవ ఏడ్చుకుంటే ఇంకా అన్నం తింటున్నారు. ఇంకా అన్నం తిన్నాక చల్లగైతే అయిపోయిన తర్వాత ఇంకా రీల్స్ అయితే చేస్తున్నారు. సో గాయ్స్ మరి ఎంతమంది మన మదర్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. సో గాయ్స్ మరి ఈ వీడియో ఇంత అనమాట. మరి నెక్స్ట్ డే లో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.